యెస్. అయితే ఈ వెన్నుపోట్లు ఇయన్నీ చూస్తే ఎలా అనిపించింది? అంటే మనుషులు అంటే అప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పక్కకెళ్ళి ఇలా ఆ నిమిషం మారిపోవడం. బాధపడేవాడినండి. ఆ! ఇప్పుడు మొన్న రియల్ లైఫ్‌లో ఆ! ఎప్పుడైనా ఎదురైనయా? లేదు లేదండి. ఆ! ఈ బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ బిచింగ్‌లు అసలు నాకెక్కడ చాలా తక్కువ జరిగాయి రియల్ లైఫ్‌లో. హ్మ్. అంటే ఏం దానికి జరగలే. హ్మ్. బట్ హౌస్‌లోకెళ్ళేటప్పటికి ఈ జరిగినవి ఆ నిమిషం బాధపడేవాడిని. హ్మ్. అరే! ఈడిని ఇందాకే కదరా గేమ్ ముందు హగ్ చేసుకున్నా. ఈడు దబ్బేసాడు ఏంటని చెప్పి అనుకునేవాడిని. హ్మ్. బట్ నన్ను నేనే బ్రష్ ఆఫ్ చేసుకునేవాడిని. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. యెస్. వాడు ఎంత చేసినా, ఏం చేసినా వాడి గేమ్ ప్లాన్ అది. హ్మ్. వాడి గేమ్ ప్లాన్. ఇప్పుడు వాడిలాగా నేను ఆలోచించేవాడిని గానీ, అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడో నాకు కొంచెం ఇబ్బందయ్యేది. ఇదయ్యేది కాదు. హ్మ్. ఏమో అంటే నేను ఆడిన గేమ్ 14 వారాల్లో పాపం ఆడియన్స్ తీసుకొచ్చారు గానీ, నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై గేమ్ విత్ ఎనీవన్ ఇన్ ద హౌస్. యెస్. 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 బట్ ఓకే కదా! వాట్ యూ గెట్ ఫ్రమ్ 'బిగ్ బాస్' అనే దానికి హ్యాపీనా? బట్ 100% అంటే ఐ యామ్ వెరీ బాధైతే ఉంటది ఖచ్చితంగా. ఆ! టాప్ 5లోకి వెళ్ళాలని ఒక చిన్న వెలితైతే ఉంటది. ఆ! బట్ ఆఫ్టర్ అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ అండి. హ్మ్. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హ్మ్. బట్ ఇలాంటివే చిన్న చిన్న కామెంట్స్ ఇప్పుడు కొంతమంది చేశారు చూడండి. అదే ఈవెన్ దో నేను అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు బయట ఆడియన్స్ అలాంటివి ఏదన్నా వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని కామెంట్ చేయడం వేరు గానీ, హౌస్‌లో ఉండి హౌస్‌లో నేనంటే ఏంటో తెలిసి యెస్. యెస్. ఇప్పుడు ఆహ్, ఫ్లోరా హ్మ్, ఎలిమినేట్ అయినప్పుడు దివ్య గురించి చాలా బాగా మాట్లాడింది ఆ అమ్మాయి. హ్మ్. హ్మ్. మీరు చూడండి ఒకసారి. హ్మ్. తను ఎలిమినేట్ అయినప్పుడు హ్మ్. దివ్యకి మంచి తనని విన్నింగ్ దీంట్లో పెట్టింది. హ్మ్. తన గురించి చాలా బాగా మాట్లాడింది. హ్మ్. తను వండిన ఫుడ్ గురించి మాట్లాడింది. ఇన్ని మాట్లాడిన అమ్మాయి ఇంటర్వ్యూలోకి వచ్చి అలాగా అమ్మాయి గురించి మాట్లాడకూడదు కదా! హ్మ్. సో, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఆలోచనలు ఆళ్ళవి. హ్మ్. మీ ఆలోచన నేను ఎక్కడ ఆపగలను నేను? హ్మ్. మీ ఆలోచనలు ఎక్కడ ఆపగలను? నేను ఆపలేను కదా! ఆపలేము. నా ఆలోచన చెడ్డది అనిపిస్తున్నప్పుడు నా ఆలోచన కంట్రోల్ చేసుకోగలను గానీ, హ్మ్. మీ ఆలోచన నేను ఆపలేను. మనం ఎవరి ఆలోచనని మనం ఆపలేము. కాకపోతే ఏంటంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పగలం. 100%. ఆళ్ళ మైండ్‌లో దూరి మనం నేను చూడలేము నేను మరి పైగా. అదే. యాక్చువల్లీ అదే. అదే. నేను యాక్చువల్లీ ఇందాక మీరు అడిగినప్పుడు హ్మ్. ఇదొద్దులెండి ఆపేద్దాం అని చెప్పి అనొచ్చు. కానీ ఎందుకు ఆపలేదంటే అవును. తెలియాలి కదా జనాలకి. ఒక్కటేనండి. హ్మ్. నేను 2, 3 సార్లు కూడా చెప్పాను ఇదే విషయం. అబ్బాయిలు వేరు, అమ్మాయిలు అంటే గేమ్ దగ్గరకొచ్చేటప్పటికి అక్కడ జెండర్ లేదు 'బిగ్ బాస్' అవును. హౌస్‌లో. అవును. కానీ మనం అబ్బాయిని, అమ్మాయిని ఒకేలా చూడం గదా! ఎమోషన్స్ అలా ఉండవు కదా! అబ్బాయిని, అమ్మాయిని ఒకేలా హ్మ్. చూడం గదా! హ్మ్. అబ్బాయిలతోటి కొంచెం ఫ్రీగా మాట్లాడతాం. అమ్మాయిల దగ్గర మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతాం కదా! అవును. ఓ ఎవరి హద్దుంటది. హ్మ్. ఒక లిమిట్ ఉంటది కదా! హ్మ్. అమ్మాయిలు కూడా అంతే కదా! అమ్మాయిలు బాగా మాట్లాడుకుంటారు. అబ్బాయిల దగ్గర ఆళ్ళు అలా మాట్లాడతారు అవును. కదా! ఒక అమ్మాయి ఒక అబ్బాయితోటి క్లోజ్‌గా మాట్లాడుతుందంటే ఐదర్ కంఫర్ట్ జోన్. హ్మ్. కంఫర్ట్ జోన్ అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ కింద ఎళ్ళిపోతది. హ్మ్. నాన్న, అన్న అని 2 పదాలొచ్చాయంటే ఒక ప్రొటెక్షన్ కనబడితేనే ఈ 2 పేర్లొస్తాయి. అవును. అవును. ఆబ్వియస్. కంఫర్ట్ జోన్‌తో పాటు హ్మ్. వీళ్ళు మనం ప్రొటెక్ట్ చేస్తారు హ్మ్. అనొచ్చినప్పుడే నాన్న, అన్న అన్న. అనొస్తది. యెస్. సో, డెఫినిట్‌గా తనుజాకి, దివ్యకి ఎక్కడో దగ్గర నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి అనిపించుండొచ్చు. హ్మ్. అందుకనే ఆ ఆహ్, పదం ఆహ్, ఆ వచ్చింది. పదాలొచ్చాయి. హ్మ్. మన ఇళ్ళల్లో హ్మ్. కూడా పెళ్ళవ్వనంత వరకు అమ్మాయిని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? నాన్న, అన్న. నాన్న, అన్నయ్య, తమ్ముడు గాని. అవును. పెళ్ళైన తర్వాత భర్త అవును. ఉంటాడు. అవును. బట్ వాళ్ళిద్దరూ వచ్చి హౌస్‌లోకొచ్చి ఒక తెలియని మనుషుల మధ్య, తెలియని భిన్న మనస్తత్వాల మధ్య హ్మ్. ఒక వ్యక్తి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. ఒక వ్యక్తి మేమిస్తున్న ఎఫెక్షన్‌కి మా కోసం నిలబడుతున్నాడు అంటే ఖచ్చితంగా అని ఉంటుంది. వాళ్ళకి అనిపించడం కూడా యెస్. నిజంగా నాకే హ్యాపీ నేను హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం అది. యెస్. యెస్. దాన్ని ఎవరో ఏమనుకుంటున్నారు, దానికి ఎవరో ఈ రకంగా ఆలోచించారని చెప్పి దాన్ని నేను ఆలోచించట్లే. అదే నేను అంటున్నాను సార్. ఆ! అందుకని నేను అడిగింది కూడా అందుకే. ఇప్పుడు ఇలా యాహ్! అన్నారు. దానికి వేరే వాళ్ళని ఇలా జరిగిందంట అని ఎనకమాల చెప్పుకోవటం వేరు. ఎదురుగా ఉండి క్లారిఫై చేసుకోవడం వేరు. నేను అడిగింది కూడా అందుకే. నేను అది కూడా అన్నా. ఎక్కడో చెప్పిన మాట నేను ఇక్కడ అడగట్లా. నాకు చెప్పింది కాబట్టి అడిగాను నేను అవును. యాక్చువల్‌గా. అమ్మాయి బయటకొచ్చిన తర్వాత కూడా యెస్. అమ్మాయి ఎంత సొంత అన్నని మనసులో అనుకోపోతే హ్మ్. నేను ఫస్ట్ టైమ్ ఎలిమినేట్ అయ్యి నేనొచ్చిన తర్వాత 3 రోజులు ఏడ్చిందండి. హ్మ్. 3 డేస్ ఏడ్చింది. హ్మ్. నేను మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు హ్మ్. సుమన్ గాని, ఇమాన్యుల్ గాని ఇంకిద్దరు ముగ్గురు హౌస్‌మేట్స్ ఎలా చెప్పారంటే, సొంత మనిషి ఇంట్లో మనిషి ఎళ్ళిపోతే ఎలా బాధపడతారో అలా బాధపడి ఇంక ప్రతిరోజు గుర్తొచ్చినప్పుడల్లా ఏడిపానంట. హ్మ్. అంత దారుణంగా ఏడ్చింది ఆ అమ్మాయి. హ్మ్. యెస్. యెస్. ఇట్స్ ఓకే. కొన్ని యాహ్! మనకి మీకు కప్పు గెలిచినంత ఈజీగా మనుషుల్ని గెలవలేమండి మనం. కరెక్ట్. మనుషుల్ని గెలవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అండి. అవును. 'బిగ్ బాస్‌లో' బిగ్గెస్ట్ టాస్క్ అదే. మనుషుల్ని గెలవడం బిగ్గెస్ట్ టాస్క్. హ్మ్. కప్పు గెలవలేకపోయి ఉండొచ్చు గానీ, మనుషుల్ని మాత్రం గెలిచాను ఆ హౌస్‌లో నేను. హ్మ్.
ప్లస్